చేస్తున్న ఈ మాటల యొక్క సారాంశాన్ని, మనం చేస్తున్న విమర్శల్ని అర్థం చేసుకొని మొత్తానికి మళ్ళా కుల జనగణనకి ఇంకో అవకాశం ఇవ్వడము అనేది ఒకటి జరుగుతా ఉంది. ఇప్పుడు కూడా డోర్ టు డోర్ జరగాల్సిందే. తర్వాత ఒక నిఘా ఉండాల. ఇదేదో ఒట్టిగా తంతులాగా అదో ఇదో కాదు. నిజం ఇప్పుడు తప్పకుండా ఇప్పుడు మళ్ళా ఎన్యూమరేషన్‌కి పోయిన వ్యక్తులను కూడా ప్రజల నుంచి చాలా నిరసన సెగలు వస్తాయి. ప్రజలు ప్రశ్నలు వేస్తారు. ప్రజలు అడగకుండా ఊరుకోరు. కొన్ని కేంద్రాలలో ముఖ్యమంత్రే పోయి మాట్లాడాలి. వాళ్ళ ప్రజల ఆగ్రహానికి సమాధానం ముఖ్యమంత్రి చెప్పాలి. లేకపోతే ఎమ్మెల్యేలు చెప్పాలి, మంత్రులు చెప్పాలి. ఇప్పుడు మంత్రుల నేతృత్వంలో వాళ్ళ నియోజకవర్గాలలో కూడా కుల జనగణన జరిగేటువంటి సక్రమంగా జరిగేటువంటి బాధ్యత ఎమ్మెల్యేలకు మంత్రులే తీసుకోవాలి. మీ నియోజకవర్గంలో మీరు ప్రజలతో మాట్లాడలేని చవటలు మీరు ఎట్లా ఎమ్మెల్యే స్థానానికి అర్హులు? మిమ్మల్ని ఎట్లా ప్రజలు నమ్మాలా? ఆ విషయం కూడా మీరు ప్రశ్నలు వేయాలన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ బాధ్యత తీసుకొని ఆయా గ్రామాలకు వెళ్ళాలి, ప్రజాగ్రహాన్ని చూరగొనాలి, అవసరమైతే వాళ్ళకి కన్విన్స్ చేయాలి, వాళ్ళకి చెప్పాలా ఇదేంటిది అనే సంగతి తెలాలి. అంటే దానికి గుండె ధైర్యం కావాలి. ఈ దళారీలు దోపిడీ వాళ్ళు ఎమ్మెల్యేలుగా వచ్చినారు, ఆడిన టికెట్లు కొనుక్కున్నారు కదా, ఇసుక దొంగతనాలు చేస్తా ఉన్నారు, రకరకాల దుర్మార్గ పనులు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకు ప్రజల్ని ఎదుర్కోవాలంటే భయం వేస్తుంది అనమాట. సో అట్లాంటి వాళ్ళ నేతృత్వంలో జరిగిన మళ్ళా కూడా ఈ కుల జనగణనే ఒక తంతులాగే చేస్తారు. అసలు దీనికి అంత కారణం ఏంది? కుల జనగణన విషయంలో కూడా ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతుంది, అసలు ఎందుకు అమలు జరగలేకపోతుంది అని అంటే దానికి కారణము ఎవరైతే దళపతి అంటాం కదా, అంటే ఒక దళానికి నాయకుడు అనేవాడు ఉంటాడు కదా, వాడిలో చిత్తశుద్ధి లేకుంటే ఈ ప్రక్రియ సరిగా జరగదు అని. అటనే రేవంత్ రెడ్డికి కుల జనగణన మీద ఒక రకమైనటువంటి చిరాకు. ఏంది కుల జనగణన, అప్పటికి కుల జనగణన కుల జన అంటారు, సమాజంలో అట్లా ఇట్లా అని ఆయన తన ఓన్ వ్యాసంగం చేస్తూ ఉంటాడట. తర్వాత ఆయన మెయిన్ భయం ఏంది అంటే ఇన్ని రోజుల తర్వాత ఒక అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని నేను సరిగా వాడుకోలేకపోతున్నానని ఆయన బాధ. రైతు రుణమాఫీ కాలేదా? నువ్వు అంత గూత లేకుండా అంత చేత కాకుండా మాట్లాడితే నేను బంద్ చేస్తానే బాబు. కరెక్ట్గా మాట్లాడు, నీ పేరు ఊరు అన్ని చెప్పు. యాదగిరి. ఓకే రైట్. ఏ ఊరు? ఓకే. ఇప్పుడు నీకేమన్నా రుణమాఫీ కాలేదా? ఆహా. ఎంత ఉన్నది మీకు రుణం? నాకు నేను అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 1,60,000 తీసుకున్నాను సార్. అది రిమైండ్ చేయలే, ఇక రుణమాఫీ అవుతాం అనుకుంటే ఇక పైసలు లేకుండా చేయలేదు. అది ఇప్పుడు 2 లక్షల చిల్లర ఉన్నారు సార్. మరి 2 లక్షల చిల్లర ఉంటే వీళ్ళు ఇచ్చేది 2 లక్షలే కదా, దానికంటే ఆ టాప్ అప్ చేయాలి సార్. అంటే 2017 బిఫోర్ ఉంది సార్, నాకు 17 ఉంది, 18 పెట్టింది సార్. కొంతమంది 2020 ఉన్నగా అది కూడా కాలేదు సార్ మా వాళ్ళది. ఎన్టీఆర్ కింద పడుతుంది. సరే, ఓకే రైట్. ఇది చాలా చోట్ల ఈ సమస్యలు ఉన్నాయి. అసలు యాక్చువల్లీ ఇప్పుడు 2 లక్షల వరకు చేస్తామని అంటే 2 లక్షల 10,000 ఉన్నా కానీ 2 లక్షలు చేసేసి వదిలేటాలి, 10,000 రైతు కట్టుకుంటాడు, అట్లా చేయొచ్చు. కానీ అంటే మొత్తం కట్టలేకనే కదా సార్ అదే కదా, ఆ దిక్కులేని తనానికే కదా వీళ్ళ మీద ఆధారపడ్డందుకు వీళ్ళు మన ఎటు కాకుండా వంచారనమాట. మరి ఇంకా మీ ఊర్లో చాలా మందికి కాలేదా? చాలా మందికి కాలేదు సార్. కొంతమంది రైతులకు ఏం చేస్తారంటే ఈ సర్పంచులు, కాంగ్రెస్ సర్పంచులు ఉంటారు కదా సార్, పాత వాళ్ళు తీసుకుపోయి బ్యాంకులతో టైప్ అయ్యి కట్టిస్తున్నారు రైతులను. చాలా మోసం చేస్తున్నారు. వాళ్ళకి కమిషన్. అచ్చా, ఓకే ఓకే, కమిషన్ వ్యవహారమా? సరే, ఓకే రైట్ బాబు, నేను చెప్తాను తప్పకుండా. షూర్. ఓకే.